మావయ్య, రేపు సంయుక్తను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. రేపు పెళ్లి చూపులు అయ్యాక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడితే మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బావా, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉన్నది. సిగ్గుపడ్డం తర్వాత రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దానికి ప్రిపేర్ అయి ఉండు. అలాగే బావా, నువ్వెట్టా చెప్తే అట్టాగే చేస్తాను. మావయ్య, జాగ్రత్త. రేపు వాళ్ళు వచ్చే ముందు ఫోన్ చేస్తామన్నారు. సంయుక్తని రెడీ చేసి ఉంచండి. నేను వెళ్ళొస్తాను. అమ్మి, అల్లుడు పెళ్లి సంబంధం అంటా ఉన్నాడు. ఏంది నువ్వు గమ్మునుండవు? నాయనా, మీరింకా మా బావ చెప్పిన మాట దగ్గరే ఉండారా? మీరు మా బావ కాళ్ల కంటిన రక్తపు మరకను గుర్తించలేదా? అటు చూడండి. అది చాలు నాయనా, మా బావ నన్నే ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవడానికి. చెల్లిమా, బావ గాజు ముక్కలు దొక్కినంత మాత్రాన అది ప్రేమ అని ఎట్లా అనుకుంటుండావు? కేశవన్నా, నీకు ఆ గాజు ముక్కే కనిపిస్తా ఉండాది. నాకు మా బావ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తా ఉండాది. మా బావ పెళ్లి సంబంధమని చెప్పి ఉండాడు కదా. మా ఆయన చెప్పినట్టు నన్ను పెళ్లి చూపులకి సిద్ధం చేయండి. వదినా, ఆ కీర్తి రేఖ చాప్టర్ అంతా క్లోజ్ చేసి దాని సామ్రాజ్యాన్నంతా ఇదే వెళ్తుంది. అర్జెంటుగా ఆ కీర్తి ఆగడాలు స్టార్ట్ కాకముందే ఆ కీర్తిని ఏదో ఒకటి చేసి వదినా. అవతార్, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది కీర్తి గురించి కాదు, రాధ గురించి. రాధ గురించా? అదేంటోదినా, మనకు ప్రాబ్లం అయ్యేది రేఖా కీర్తియే కదా. నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా అవతార్, ఎవరు శత్రువులు నీడలా నన్ను వెంటాడుతున్నారని. నా గెస్ కరెక్ట్ అయితే ఆ రాధ ఈ పాటికి ఏదో ప్లాన్తో వస్తూనే ఉండాలి. శ్వేత, మనకు కావలసిన ఆ 15 ఎకరాల ల్యాండ్ కొన్న వ్యక్తి పేరేం చెప్పారు? ఆదికేశవులు మేడం. ఆ ఆదికేశవులకి సంబంధించిన మనిషే ఈ రాధ అయి ఉండాలి. శ్వేత, ఎనీ టైం రాధ నన్ను కలవడానికి వస్తుంది. తను ఎప్పుడొచ్చినా నా దగ్గరికి పంపించు. అలాగే మేడం, ఇక నువ్వు వెళ్ళు.
వదినా అసలు ఈ రాధ ఎవరు ఆదికేశవులు ఎవరు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది వదినా అవతార్ ఎందుకో ఏంటో తెలియదు కాని ఆ ఆదికేశవులు అనేవాడికి నేను వాంటెడ్ పర్సన్ని. వీడు భూమి మీద 30 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఆ ఆదికేశవులు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదేంటో తెలియాలంటే మనకి ఎరగ వేసిన రాధ మనకి కావాలి. అవతార్ నా గెస్ నిజమై ఆ రాధ ఆదికేశవుల మనిషి అయితే ఆదికేశవుల విషయంలో లెక్క తేడాగా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం. హలో మేడం. హలో రాధా, హవ్ యూ? ఐఎమ్ గుడ్. రాధ అంటే ఈవిడేనా? అవతార్ తను రాధా అని నా ఫ్రెండ్. ఆ రోజు నన్ను రౌడీలు తరుముతుంటే ప్రమాదం నుంచి కాపాడిందని చెప్పానే ఆ రాధే తను. అమృత, యాక్చువల్గా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. రాధా, నువ్వు కంగారులో పొరపాటు పడుతున్నావు. నన్ను సేవ్ చేసింది నువ్వు. సో నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్పాలి. నో, అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన. అదే అమృత అయిన మీరెక్కడా? ఎవరో ఆదికేశవుల కూతురు రాదెక్కడా? మీకు నాకు చైనా ఫోన్ కి ఐఫోన్ కి ఉన్నంత తేడా ఉందండి. రాధా, ఇప్పుడు మనకు కావాల్సింది నువ్వు గొప్ప నేను గొప్ప అన్నది కాదు, ఫ్రెండ్షిప్. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఈ బాండింగ్ కోసమే ఎదురు చూస్తున్నానే. ఏంటి రాధా ఆలోచిస్తున్నావు? పోనీలే, నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదేమో. నోనో, నీలాంటి వాళ్ళతో చేయి కలపడానికి కూడా రాసిపెట్టుండాలి. అసలు నేనిక్కడికొచ్చింది నీతో బాండింగ్ పెంచుకోవడానికి. ముందు చెయ్యటివ్వు. అమృత, ముందు చేయి కలుపు. ఈ బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అమృత. ఓహ్ ష్యూర్, నేను కూడా మన మధ్య ఎప్పటికీ ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అమృత. ఈ సంతోష సమయంలో నీతో కలిసి డిన్నర్ చేయాలనుంది. వావ్, కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెండ్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంటే రాకుండా ఉండగలనా రాధా? ఒక పని చేద్దాం. హోటల్స్ రెస్టారెంట్స్ నాకు పెద్దగా నచ్చవు. డిన్నర్కి నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు కనుక అదేదో మీ ఇంట్లోనే ప్లాన్ చేయి.
మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా నాకు పరిచయం చేసినట్టుంటుంది. ఏ అమృత, నాకు కావాల్సింది కూడా అదేనే. ఏంటి రాధా ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు అమృత, నేనే నిన్నింటికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వే నా మనసులో మాట చెప్పేశావు. త్వరలో నేను మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. వావ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళొస్తాను అమృత. బాయ్. అమృత, నీ చాప్టర్ క్లోజ్. వదినా పోయి శత్రువులతో చేతులు కలిపామంటదిరా. అవతార్, తను నన్ను డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేసింది. తన ముచ్చుట తన బాబు ముచ్చుట తీరుస్తాను. వదినా ఆల్రెడీ నీ మీద అటాక్ చేయించిన వాళ్ళ ఇంటికి నువ్వు డిన్నర్కి వెళ్ళడం అంటే అది నీకు మంచిది కాదని నాకు అనిపిస్తుంది. అవతార్, అతను నన్నేదో చేయాలని పక్కా ప్లాన్తో ఉంటాడని నాకు తెలుసు. కానీ శత్రువుల నుంచి ఎంత దూరం పరిగెత్తినా సమస్య సమస్యలాగే ఉంటుంది. అసలు ఆ ఆదికేశవులెవరు, అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. లేదంటే ఇంతవరకు ఒక చిన్న మచ్చ కూడా లేని అశోక్ వర్మ గారి ఫ్యామిలీకి ఇతని వల్ల ఏదో ఒక చెడ్డ పేరొస్తుంది. నేనుండగా ఆదికేశవులకి ఆ అవకాశం ఇవ్వకూడదు. వదినా నువ్వు అన్నీ తెలుసు కూడా ఆ ఆదికేశవుల ఇంటికి వెళ్ళడం అంటే రిస్క్ ఏమో, కొంచెం ఆలోచించుదినా. అవతార్, అతను నా మీద అటాక్ చేయించడం, మనుషుల్ని పెట్టి కాపు కాయించడం, ప్రతిసారి అతనికి టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఏది ఉన్నా నేనే వెళ్ళి అతనితో ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాను. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. సుగుణ, ఇంకా ఎంతసేపు? అవతల అల్లుడు పెళ్లి వాళ్ళని తీసుకొచ్చేసినాడు. ఏమయ్యా, నీకన్నింటికి కంగారే. ఈ పెళ్లి చూపులేమైనా పెళ్లి పీటల దాకా పోతున్నాయా ఏంది? ఇవన్నీ ఉత్తుత్తి పెళ్లి చూపులే కదా. దీనికెందుకయ్యా ఇంత హడావిడి చేస్తుండావు? అది కాదు సుగుణ, మంచో చెడు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయటము మన ధర్మము. ముందు వాళ్ళకి టీలు టిఫిన్ సంగతి చూడు. నాయనా, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చుండారా లేకపోతే భోజనాలు చేయడానికి వచ్చుండారా? వచ్చారా, చూసారా, పోయారా, అంతే. మీరేం కంగారు పడబాకండి. ఇదిగో అమ్మి, ఈ లిప్స్టిక్ కొంచెం వేసుకో. అమ్మా, పెళ్లి చూపులు చెడగొట్టుకోవడానికి లిప్స్టిక్లు, ఫేస్ క్రీములు ఎందుకు దండగా? చిన్నాయనా, పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తా ఉండారు. చెల్లెమ్మని తీసురమ్మని యశ్వంత్ బాబు చెబుతా ఉండాడు. సరే, మీరు పోండి నాయనా, నేను వస్తాను. నేను అమ్మాయిని తీసుకొని వస్తాను, ముందు మీరెళ్ళండయ్యా. అమ్మా, నువ్వు కూడా పదా, నేను వస్తానని చెప్పున్నాను కదా. ఇదిగో నాయనా, మీరెప్పుడు ఏం మాట్లాడాలో చెప్పుండాను కదా. ఆ మా బావకి ఏమాత్రం అనుమానం రాకుండా నేను చెప్పినట్టే జాగ్రత్తగా మాట్లాడండి. అట్టగేనా? ఆ అట్టాగే అమ్మి, అంతా గుర్తుండది. ఏమే, పోదాము. ఆ మా అత్తయ్య కూతురని నేను చెప్పడం కాదు గాని మా సంయుక్త మన సంప్రదాయాల్ని, పద్ధతుల్ని చక్కగా పాటిస్తుంది. ఒరే బావగా, నువ్వు నాకే సంబంధం తీసుకొస్తావా? చెప్తాను వాడు పని. నమస్కారము. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. కూర్చోండి మావయ్య. మావయ్య, సంయుక్తిని త్వరగా తీసుకురండి, ఆ. లేదంటే దుర్ముహూర్తం వచ్చేసి. అట్టాగే.
ఏమే ఏలు వేసి అమ్మాయిని పిలువు. ఏలో వేసి పిలుస్తారా? కంగారు పడబాకు బాబు. ఇలా ఏలు వేసి అమ్మాయిని పిలవడము మా వంశ సాంప్రదాయము. ఏమే నువ్వు కొట్టు ఏలా. ఇదేంటి ఇలాంటి సంప్రదాయం మావయ్య వాళ్లకుందని నాకెప్పుడు చెప్పలేదే. నాయన వచ్చేసినా. ఏందమ్మి అట్నే వచ్చేసినావు? పెళ్లి కొడుక్కి టీ అయినా తీసుకురావాలి కదా. పాలు ఇరిగిపోయుండయమ్మా. ఇదిగో బావా, పెళ్లి చూపులు అయిపోయాక పోతూ పోతూ మధ్యలో టీ తాపించు వీళ్ళకి. యశ్వంత్, పాలు విరిగిన విషయం కూడా ఇంత ఓపెన్ గా చెప్పే వీళ్ళ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నీ నిజాయితీ తగలయ్యా, నీకిలా అర్థమైందా? సంయుక్త, తను రమణ, తనే నీ కాబోయే శ్రీవారు. బావా, నిన్ను చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండేది. ఇదేంటి, పెళ్లి కొడుకు నేను కదా, నన్ను చూసి సిగ్గుపడాలి గాని నిన్ను చూసి సిగ్గుపడ్డం ఏంటి? అబే ఏం లేదు బాబు. మా అమ్మాయి గతంలో యశ్వంతుని ప్రేమించుండాది కదా, అందుకే అట్ట చెప్పుండాది. అత్తయ్య, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? యశ్వంత్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిన విషయం ఆల్రెడీ నువ్వు నాకు చెప్పేశావు కదా, అదే విషయం వీళ్ళు నాకు చెప్తున్నారు. ఆంటీ, నాకు మీ కుటుంబం అన్నా మీ కుటుంబంలో ఉన్న పద్ధతులన్నా చాలా బాగా నచ్చాయి. థ్యాంక్స్ రమణ. సంయుక్త, యు ఆర్ వెరీ లక్కీ. నీకు కూడా ఇష్టమో లేదో చెప్తే. యశ్వంత్, నాదొక చిన్న కండిషన్. అడుగు రమణ. నేను ఒకసారి పెళ్లి కూతురుతో పర్సనల్ గా మాట్లాడాలి. వై నాట్? దాంట్లో అభ్యంతరం ఏముంటుంది? మావయ్య, వీళ్ళిద్దరిని ఒక 10 minutes మాట్లాడుకోనివ్వండి. అట్టనాలుడు, నువ్వు వెళ్ళు బాబు, లోనికి కూర్చో. సంయుక్త, వెళ్ళు, ఏదైనా ఓపెన్ గా మాట్లాడు. అలాగే బావా, రండి. మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. మన సంయుక్త 100% రమణకు నచ్చుతుంది. ఏమైనా ఆడపిల్లని కన్నోళ్ళం కదల్లుడు. పెళ్లి సంబంధం సెట్ అయ్యే వరకు మా టెన్షన్ మాకుంటుంది కదా. టెన్షన్ పడకండి అత్తయ్య. రమణ బయటకొచ్చి నాకు సంయుక్త బాగా నచ్చింది, త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టమని చెప్తాడు చూడండి. అట్నా చూద్దాము. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? వై నాట్? తప్పకుండా. నేను మిమ్మల్ని అడగాలని తీసుకొచ్చాను, కాకపోతే లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరే ముందు అడగండి. మీకు మందలవాటుందా? అది అలవాటంటే అప్పుడప్పుడు, అది కూడా ఏదైనా అకేషన్ అయితేనే. అయితే రోజు తాగరా? అయితే నాకు రోజు కంపెనీ ఇచ్చేందుకు మీరుండరన్నమాట. పర్లేదులేండి, నేను మందు తాగుతుంటాను, మీరు కూల్ డ్రింక్ తాగుతూ కూర్చుందరు గాని. అవును, మీరు రోజు ఆఫీస్కెళ్ళి ఎప్పుడొస్తారు? ఈవినింగ్ 7 or 8 అవుతుంది. ఇంకొక 2-3 గంటలు లేటుగా రండి. నేను మా బావతో కలిసి ఏ సినిమాకో పబ్బుకో వెళ్ళి ఏ 10కో 11కో వస్తాను. మీరు కూడా ఆ టైంకొచ్చారనుకోండి, ఇద్దరికీ ఏ సమస్య ఉండదు. ఏమంటారు? థ్యాంక్స్, నాకు బాగా అర్థమైంది.
నిన్ను చేసుకోవడం కంటే హుస్సేన్ సాగర్ లో దూకడం బెటరు. ఒరే ప్లీజ్ రా, నా మాట వినరా. నీ మాటలు వినరా, ఫ్రెండ్ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. ఒరే ప్లీజ్ రా, నాకు నా మాట గుర్తులేదురా వినరా. ఫస్ట్. రే, ప్లీజ్ రా. ఛ, ఏంటి మావ ఇలా జరిగింది? అసలు లోపల ఏం జరిగింది? బావా ఏంది బావా ఇట్టంటోని పట్టుకొచ్చుండావు? నీకు నాకు మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందా అని అడుగుతున్నాడు వాడు. రాస్కెల్, అలా అడిగాడా? వాడికన్నీ డీటెయిల్డ్ గా చెప్పాను కదా. ఏమో బావా, వాడు మనిద్దరినీ అనుమానిస్తా ఉన్నాడు బావా. సంయుక్త, ఆ రాస్కెల్ గురించి వదిలే. మావయ్య, నెక్స్ట్ వీడి తాత లాంటి సంబంధం తీసుకొస్తాను, మీరేం బాధపడకండి. అలాగే బావా. ఛ, ప్రోగ్రామ్ అంతా అప్సెట్ చేస్తాడు ఈడియట్. మావయ్య, నేను మళ్ళీ వస్తాను. మా ఎమ్మే మా ఎమ్మే. నాయనా, ఇక నేను మా బావ చేత ఐ లవ్ యూ చెప్పించడమే లేటు. ఓహో, తమరు సంయుక్తకి పెళ్లి చూపులు చూస్తున్నారు కదా. మరి నిన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకొస్తోందిరా? ఉందమ్మా, నన్ను అర్థం చేసుకుని నా లవ్ స్టోరీ అంతా తెలిసిన ఒక అమ్మాయి ఉంది.